శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి 12వ తేదీ అంటే 12వ తేదీ రాత్రి తెల్లారితే 13 ఫిబ్రవరి 2026 తేదీ గురువారం రవి కుంభంలో ప్రవేశించేటువంటి సమయం. రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటలకు ప్రవేశిస్తాడు. అయితే ఈ రవి కుంభంలో ప్రవేశించడం వల్ల అప్పటికే శుక్రుడు, రాహు, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ కుంభంలో ప్రవేశించడం వల్ల ఏ ఏ రాశులకి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే, అద్భుతమైనటువంటి ఫలితాలని లభించేటువంటి రాశులు వృశ్చిక రాశి వారికి అద్భుత ఫలితం ఉంటుంది. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాల్లో లాభం పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మేషరాశి వారికి కూడా ఉద్యోగానికి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా పితృధనం పిత్రార్జితం ఏదైతే ఉన్నదో అది వ్యాజ్యాల్లో ఉంటే అది వీరి వైపు తీర్పు వచ్చి ఆ ధనం వీరికి చేతికి అందేటువంటి అవకాశం ఉంది. అలాగే కన్యారాశి వారికి కూడా ఒక ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం, కోర్టు వ్యవహారాల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశులకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మేషరాశి వారికి, వృషభానికి, కన్యకి, అలాగే ధనస్సుకి కూడా అద్భుత ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. అయితే మీనరాశి వారికి కొంచెం తండ్రికి అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే కుంభరాశి వారికి కూడా రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితిగా ఉంది. యాదృచ్ఛికమైనటువంటి ఇబ్బందులు పడతారు. సింహరాశి వారికి కూడా కొన్ని విషయాల్లో శత్రుత్వాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. అలాగే వృశ్చిక, తులారాశి వారికి కూడా కొన్ని విషయాల్లో సంశయాత్మకత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వీటన్నింటి నుంచి బయటపడడం కోసం సూర్య నమస్కారాలు చేయడం, అలాగే భానుసప్తమి అదే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మంచి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులన్నీ కూడా ప్రత్యేకించి సప్తమి రోజుల్లో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల, వినడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంటుంది.